ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు ముందు విశాఖపట్నం పోర్టుకు ఒక షిప్పులో 25,000 మెట్రిక్ టన్నుల డ్రగ్స్ సరఫరా అయిందని, ఆ డ్రగ్స్‌ను ఇతర దేశాల నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇక్కడ తెప్పించిందని, ఆ తెప్పించిన డ్రగ్స్‌ను అమ్మి వచ్చిన డబ్బులతో ఎన్నికల్లో గెలవాలని, అప్పటి కూటమిగా ఏర్పడినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ముఖ్యంగా బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు విష ప్రచారం చేశారు. కానీ అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ సరైనటువంటి సమాధానం చెప్పుకోలేకపోయింది. కారణం ఏంటంటే ఎన్నికల కోడ్ ఉంది. ఆ ఎన్నికల కోడ్ సమయంలో రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తును కేంద్ర ఎన్నికల కమిషన్ అనేది అనుమతించే పరిస్థితి ఉండేది కాదు. పోనీ కేంద్ర ఎన్నికల కమిషనర్ పక్కన పెట్టిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఏమన్నా దాని మీద క్లారిటీ ఇచ్చిందంటే ఇవ్వలేదు. కారణం ఏంటంటే పైన సెంట్రల్లో నుంచి కేంద్ర ప్రభుత్వము, కేంద్ర ఎన్నికల కమిషనరు, రాష్ట్ర ఎన్నికల కమిషనరు, కూటమిగా ఏర్పడినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ అందరూ ఒక్కటై మంచి చేసిన ప్రభుత్వాన్ని, పేదలకు మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడియాలని ఏకైక లక్ష్యంతో అది నిజమేందో తెలుసుకునేటువంటి అవకాశం ఇవ్వకుండా ప్రజల్లో ఒక అనుమానాన్ని అలానే ఉంచి ఎన్నికలకు పోవడం జరిగింది. ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోవడం జరిగింది. ఓకే, రైట్. కానీ ఆ విధంగా ఆ కంటైనర్లో వచ్చినటువంటిది డ్రగ్సా కాదా అన్నది నిర్ధారించడానికి అప్పుడు ప్రభుత్వము సిబిఐని నియమించింది. ఆ సిబిఐ సుదీర్ఘంగా విచారణ చేసి ఇప్పుడు ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. అదే డ్రగ్స్ కాదు, ఈస్ట్ అని. అంటే 25,000 మెట్రిక్ టన్నులు అనేటువంటి ఒక డ్రగ్స్ ప్రపంచంలోనే ఎక్కడ ఇంతవరకు పట్టుబడలే. కానీ ఒక ఆంధ్రప్రదేశ్లో పట్టుబడిబడిందని, ఆ విధంగా ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్ అలవాటు పడుతున్నారని, రాష్ట్రంలో, దేశంలో కాకుండా అంతర్జాతీయ లెవెలంగా ఆంధ్రప్రదేశ్ యొక్క పరువును, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో కుట్ర పొంది ఆరోపణలు చేసి అంత చేస్తే ఇప్పుడు తీరా వచ్చేసరికి అది ఈస్ట్ అని తేలింది. ఇంత ఆరోపణలు చేసి ఇంత నష్టాన్ని చేకూర్చి ప్రజలు ఇంత అపోహలు కలిగించినటువంటి కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ముఖ్యంగా పురంధేశ్వరి గారు కానీ మీరు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు చెప్పండి? అప్పుడు మీరు చేసిన విష ప్రచారానికి జరిగిన నష్టాన్ని మీరు పూడ్చగలుగుతారా? ఎంత దుర్మార్గంగా ప్రవర్తించిన ఎన్నికలకు ముందు ఆలోచన లేకుండా కేవలం గెలిపే పరమావధిగా ఒకటి జరగపోయిన సంఘటన కూడా జరిగినట్టు క్రియేట్ చేసి ప్రజల్లో అపోహలు అలాగనే ఉండిపోవాలని ఎలక్షన్స్కి పోయి ఎలక్షన్స్లో గెలిచిందే అసలు మీది ఒక గెలిపేనా? ఇదే కాదు, రాష్ట్రంలో ప్రతిదీ కూడా ఎలక్షన్ ముందు మీరు చేసిన కుట్రలు ఒక్కొక్కటి పటాపంచలు అవుతున్నాయి. ఏం చేసిండ్రు ఎలక్షన్ ముందు? 30,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయినారని తీరా మీరే మళ్ళీ అసెంబ్లీలో వచ్చి అది 30 మంది అని చెప్పిండ్రు. తర్వాతే రాష్ట్ర అప్పులకు సంబంధించి మీరు ఎలక్షన్స్ ముందు 14 లక్షల కోట్లు అని చెప్పి కేవలం బడ్జెట్స్కి వచ్చేసరికి 6.5 లక్షల కోట్లు అని చెప్పిండ్రు. ఋషికొండ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ అవసరాల కోసం భవనాలు నిర్మిస్తే ఆ భవనాలకు ప్రభుత్వ అనుమతులు లేవని, పర్యావరణ అనుమతులు లేవని, జగన్మోహన్ రెడ్డి గారు సొంతంగా కట్టుకుంటున్నారని విష ప్రచారం చేసి తీరా మళ్ళీ ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అది ప్రభుత్వ ఆస్తిగా చూపించారు. ఇదే విధంగా డ్రగ్స్ సంబంధించి కూడా అది డ్రగ్స్ కాదు, ఈస్ట్ అని తేలింది. ఈ విధంగా పద్ధతి ప్రకారం అందరూ కూడా పలుక్కొని మీడియా, మీరు, ఎలక్షన్ కమిషన్, కేంద్ర ప్రభుత్వము అందరూ ఒక్కటై కుట్రలు పొంది ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉండకూడదని, పేదలు నశించిపోవాలని, ఒక రకంగా చెప్పాలంటే ఈ రాష్ట్రంలో పేదలు పేదలుగా ఉండిపోవాలని కుట్రలు పొందిండ్రే వీటన్నిటికీ ఎవరు బాధ్యత వహించాలి? ఇప్పుడు ఈ డ్రగ్స్ సంబంధించి సిబిఐ దర్యాప్తు చేయడం వల్ల తెలిసిపోయింది అది డ్రగ్స్ కాదు అని. అదేవిధంగా ఈ రాష్ట్రంలో మీరు ఆరోపిస్తున్న అన్ని వ్యవస్థలపై కూడా సిబిఐ దర్యాప్తు చేపించండి. ఊర ఆరోపణ చేయడం కాదు. ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత కూడా మీది మాటలేంది, మీరు చేస్తున్న ఆరోపణలు చూస్తే నిజంగా బాధ అనిపిస్తుంది. అప్పుడు అమలు లేనటువంటి పోనీ రాష్ట్రంలో ఎవడు కూడా ఒక్క సెంటు భూమిని కూడా కోల్పోలేదు. అలాంటిది ల్యాండ్ టైటిలింగ్ యాక్టింగ్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిందని, దానివల్ల ఎవరో పేదల భూములన్నీ జగన్మోహన్ రెడ్డి గారు లాగేసుకుంటున్నారని అంత విష ప్రచారం చేసి ఎన్నికల్లో గెలిచిందే అసలు అదొక గెలిపేనా? ఇప్పుడు ఏమవుతుంది? ఈ 6 నెలల కాలంలో మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం ఒకవైపు అయితే, మీరు గతంలో చేసిన ఆరోపణలన్నీ ఒక్కొక్కటి తప్పు, మీరు చేసిన ఆరోపణలన్నీ తప్పు అని తెలిసిపోతుంది. వీటికి ఎవరు బాధ్యత వహించాలి? మీరే కదా బాధ్యత వహించాల్సింది. సిబిఐ నివేదిక ఇచ్చి కనీసం 2 రోజులు అవుతుంది. ఎక్కడైనా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ ఎక్కడన్నా
సోషల్ మీడియాలో కానీ ఈ విషయం బయటకు పెద్దగా వచ్చింది. కానీ ఇది తప్పు, అప్పుడు చేసిన ఆరోపణలు అనే విధంగా ప్రజలకు తెలియాలి కదా. ఆ తెలిసే విధంగా మీడియాలో ఏమైనా వీటిని ప్రసారం చేస్తుంది? ఏం లేదు. సో ఎల్లో మీడియాకు సంబంధించినవి పత్రికలు కానీ, సోషల్ మీడియా కానీ, మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ అసలు ఆ విషయాన్ని ప్రస్తావించాలి. కారణం ఏంది? అప్పుడు వాళ్ళు చేసిన ఆరోపణలు తప్పు అని ప్రజలు తెలిసిపోతున్న ఉద్దేశంతో ఇంత కుట్రన, అంటే గెలిచిన తర్వాత కూడా కుట్రలతో బతకాలనుకుంటున్నారా? ఈ రాజకీయాలు అవసరమా? ఇంత చండాలమైన రాజకీయాలు చేసి ఎన్నికల్లో గెలిచి మీరు ఏం సాధించుండ్రు? సాధించేది ఏం లేదు కదా. అసలు 25,000 మెట్రిక్ టన్ను డ్రగ్స్ అనేది సాధ్యమవుతుంది? అంత విచక్షణ లేకుండా ఆరోపణలు చేసి పోనీ తీరా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత డ్రగ్స్ పరిస్థితి ఏంటి? రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా డ్రగ్స్ దొరుకుతూ ఉంది. డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు. ఆ మత్తులో రకరకాల హత్యలు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి. మీరు ఏమైనా కంట్రోల్ చేయగలుగుతుండ్రా? గతంలో లేనటువంటి ఒక దానిని కూడా విష ప్రచారం చేసి ప్రజలను భయభ్రాంతులు చేసి ఏదో గత ప్రభుత్వం మళ్ళీ కొనసాగితే ఇదేదో పెద్ద నేరం అన్నట్లు మీరు విష ప్రచారం చేసి మీరు అధికారంలోకి వచ్చి అప్పుడు చేసినవన్నీ తప్పులు కాదు, అప్పుడు మాట్లాడిన మాటలు మాత్రమే ఈ తప్పులు, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఏం తప్పులు లేవు. ఇప్పుడు మనకు అర్థమవుతుంది కదా అన్ని విషయాల్లో. మీరు చేసిన ఆరోపణలు మాత్రం తప్పులు. వద్దు, ఇప్పుడైనా మీరు గత ప్రభుత్వంలో చేసిన ప్రతి దాని మీద సిబిఐ దర్యాప్తు కోరండి. ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా మీరు కోరండి, మీకు మంచిది. ఇప్పుడు చూడండి, ఆ పెద్ద నింద అనేది తొలగిపోయింది కదా సిబిఐ దర్యాప్తు వల్ల. అలానే అన్నింటి మీద మీరు కూడా దర్యాప్తు కోరండి, కేంద్ర ప్రభుత్వాన్ని కలవండి. మీరు ఇంతకుముందు కూటమిగా చేసినటువంటి ఆరోపణలన్నీ తప్పులన్నీ నిరూపించుకోవాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉంది. లేకపోతే ఇట్లా వీళ్ళు వాగుతూనే ఉంటారు, మీరు కడుక్కుంటూనే ఉండాలి. అదో ఆ కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అన్నట్టు జీవితాంతం మా పార్టీ మేము నిందలు మోయాల్సిందేనని ఏదో మిమ్మల్ని అభిమానిస్తున్న పుణ్యానికి మాలాంటి వాళ్ళు కూడా బాధపడాల్సింది వచ్చింది. ఎన్ని రోజులు బాధలు భరించాలి సార్? ఎన్ని రోజులు సార్ నిందలు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఎప్పుడు నిందలు ఆరోపణలతో బతకాలనా? పోనీ ఒకటిలో ఏమన్నా నిజం ఉందే? నిజం లేదు కదా. అలాంటప్పుడు మీరు కూడా గట్టిగా లీగల్గా కేంద్ర ప్రభుత్వంతో అవసరమైతే సుప్రీంకోర్టులో కూడా ఇలాంటి వాటి మీద కేసులు ఫైల్ చేయించండి. దర్యాప్తు సిబిఐ దర్యాప్తులు అన్ని వ్యవస్థల మీద కోరండి, ఏమి ఇబ్బంది లేదు కదా. నాకు తెలిసిన మేరైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కేవలం పేదల గురించే తప్పక ఎక్కడ కూడా ఒక్క రూపాయి కరప్షన్ జరిగిందని అయితే నేనైతే నమ్మడంలే. కారణం ఏంటంటే అలాంటి ఇది లేదు. ప్రతి పథకం కూడా డీబీటీ ద్వారా జరిగింది. ఎక్కడ అవకాశం ఉంటుంది? వీళ్ళు కేవలం ఆరోపణలు. ఇంకా ఆరోపణలు మనం మోస్తూ ఉండాలంటే ఈ జీవితాంతం అంతా ఇట్లే పోద్ది. దయచేసి ఆలోచించండి. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి విషయాలను ప్రజలందరికీ తెలియజెప్పకపోతే నష్టపోతాం. ఎన్నికలకు ముందు వాళ్ళు చేసిన ఆరోపణలన్నీ అబద్ధాలని ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. వాటన్నింటిని ప్రజలకు క్లియర్ కట్గా గ్రామాన ఊరున ఇంటింటికి తెలియజెప్తేనే ముందు భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే జీవితాంతం ఆరోపణల్లోనే మగ్గిపోవాల్సింది వచ్చింది. జాగ్రత్త.